హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా మధు క్రియేషన్స్. ఈరోజైతే మా కుంకాళమ్మ తిరునాళ్ళ లాస్ట్ రోజండి. లాస్ట్ రోజు అంటే కొర్లు వేడుకలనమాట. ఆ కొర్లు వేడుకల్లో ఆహ్, కుంకాళమ్మ తల్లిని అలాగే ఆ టెంపుల్‌ని ఏ విధంగా డెకరేట్ చేశారో మీకు చూపించడానికని జెప్పేసి నేను టెంపుల్‌కైతే వచ్చాను. కొద్దిగానే చూపించానండి. మిగిలింది ఇంకా లాస్ట్‌లో నేను చూపిస్తాను. ఈలోపేంటంటే ముందు రోజు కుంకాళమ్మ తల్లిని అలాగే గంగమ్మ తల్లిని ఇద్దరిని కూడా ఆహ్, నైట్ ఊరేగింపుకని తీసుకొస్తారనమాట. అది ఊరేగింపు అంతా అయ్యి చివరికొచ్చేటప్పటికి మార్నింగ్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు మా హౌస్ దగ్గరకొచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ 6 అలా అయిపోయిందండి. సో, మీరు చూస్తున్నారు కదా! ఆల్రెడీ కుంకాలమ్మ తల్లిని ముందు పంపించేశారు. అంటే కొంచెం తొందరగా వెళ్ళిపోతుందనమాట ఊరేగింపనేది. నెక్స్ట్ గంగమ్మ తల్లి ఊరేగింపయితే ఈ వెనకాల వస్తుందనమాట. సో, ఇంక ఇది అయిపోతే ఈ ఊరేగింపులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టేనండి దీంతో. సో, ఇది మీరు కూడా చూసేయండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదండీ! గంగాలమ్మ తల్లిని ఎంత అందంగా అలంకరించారో. పైన మనకి ఈ నామం కూడా పెట్టారనమాట. చూసారు కదా! ఎంత బావుందో. ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఉత్సవాలనేయి ఇలాగే జరుగుతాయండి. నా ఛానల్‌లో మీరు వెనక్కి వెళ్లి చూస్తే మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. ఈసారి ఏంటంటే నేను ఎక్కువ వీడియోస్ అయితే ఈ ఛానల్‌లో పెట్టలేదు. నా ఇంకో ఛానల్ అయిన నెల్లూరు వదిన కాకినాడ మరదలు ఛానల్‌లో అయితే నా వీడియోస్ అన్నీ కూడా నేను మాక్సిమం అంటే ఎక్కువ వీడియోస్ కింద కాకపోయినా కొంచెం లెంత్ తక్కువ చేసి వీడియోస్ అయితే నేను అప్‌లోడ్ చేశానండి. సో, ఇప్పుడొచ్చేసి ఇంకా ఈ ఊరేగింపయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది. సో, ఇంకా ఏంటంటే నెక్స్ట్ అందరం టెంపుల్‌కెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి రెడీ అవ్వాలనమాట. సో, ఏంటంటే ఇప్పుడు ఈ ఊరేగింపంతా ఉంది కదా! ఇప్పుడు కుంకాళమ్మ అమ్మవారి టెంపుల్‌కైతే ఈ ఊరేగింపంతా వెళ్ళిపోతుందనమాట. సో, తీసుకెళ్ళి అమ్మవారిని అక్కడ ఆహ్, పెడతారు. పెట్టిన తర్వాత పూజలు, అభిషేకాలు అన్నీ కూడా జరుగుతా ఉంటాయనమాట. సో, ఆ టెంపుల్‌కైతే ఇప్పుడు కూడా మేము వెళ్ళాలి. సో, అందరూ రెడీ అయిపోయి ఊరంతా కూడా అక్కడికైతే వెళ్తారండి. సో, టెంపుల్ అయితే చూసారు కదండీ! కుంకాళమ్మ టెంపుల్. ఆల్రెడీ నా ఛానల్‌లో మీరు ఆ కుంకాళమ్మ టెంపుల్‌నయితే చూసారు కదా! సో, ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్‌ని ఎంత బాగా డెకరేట్ చేశారంటే అండి, లోపల వీడియో అలౌ చేయరు కాబట్టి నేను పెద్ద లోపలేం తీయలేదు. బయటైతే ఇలా ప్రసాదాలవి పెట్టి చాలా బాగా చాలా హడావుడిగా చేశారనమాట ఇక్కడ. సో, ఇంకా మీరు చూస్తూ ఉంటే చూసారు కదండీ! ఎంతమంది జనం వచ్చారో. ఊరంతా ఈరోజైతే ఇక్కడే ఉంటుందండి. సో, అందుకని అసలు ఇంకా ఇసుకేస్తే రాలనంత జనమైతే ఇక్కడ ఉన్నారనమాట. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ అక్క రాజేశ్వరి అక్క అని చెప్పేసి మాకు చాలా క్లోజ్ అండి తిను. నా వీడియోస్ అన్నీ బావుంటున్నాయని అక్కడ కలిసి నాకు చాలా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉందనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఇప్పుడైతే కొర్లు వేడుకలకైతే వచ్చేసామండి. ఆ రోజు నైట్ ఇలా కొర్లు వేడుకలని చెప్పేసి ఇక్కడ చేస్తారనమాట. ఇది కొర్ ఆహ్ కొర్లమిట్ట అంటారనమాట దీన్ని. సో, నాకు పేరు సరిగ్గా ఆహ్, అంటే నేను ఈ సైడ్ కాదు కదా! అందుకని కొంచెం కన్‌ఫ్యూజన్ అనమాట. సో, కొర్లమిట్ట అంటారు దీన్ని. ఊళ్ళోనే ఉంటుంది. మాకు మా హౌస్‌కి దగ్గరలోనే ఉంటుంది కూడా. సో, ఈ విధంగా రెడీ చేసి అక్కడ కూడా పూజలు చేస్తారు. 2 కర్రల కింద పెడతారండి వీటిని. పెట్టి కొర్లు వేడుకలని చెప్పేసి ఆ రోజు అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అనుకుంటా వీటిని అక్కడి నుంచి తీసేస్తారనమాట. సో, ఈ విధంగా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా! అందరూ వచ్చేసి పసుపు, కుంకుమలతో పూజలు చేసి, హారతిచ్చి, నైవేద్యం పెట్టి అలాగా అన్నీ చేస్తారనమాట. సో, ఈ విధంగా అసలు ఇంకా ఖాళీ లేకుండా ఉంటుందండి. నేను కూడా వెళ్ళి నా పూజంతా కంప్లీట్ చేసుకొని అన్నీ చేద్దామని చెప్పేసి నేను ఈ లోపల వీడియో తీసుకుంటా ఉన్నాననమాట. సో, ఇక్కడైతే చూసారు కదండీ! కొంచెం లోపలికి జూమ్ చేసి చూస్తే మొత్తం అంతా అక్కడ మీకు
కనిపిస్తుంది. అంటే నేను పైనుంచి తీశానండి. అంత అంటే వాళ్ళంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటుంటే మనం డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు కదా! అందుకని చెప్పేసి నేను వెనకాలే ఉండి ఆ వీడియో మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా తీయడం అయితే అంటే కష్టపడి తీస్తున్నాననమాట. సో చూసారు కదా! ఇప్పుడైతే ఈ పూజలంతా కంప్లీట్ అవుతా వస్తున్నాయి. సో, కొంచెం ఖాళీ అయిన తర్వాత అప్పుడు నేను కూడా చేసుకోవచ్చని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాననమాట అక్కడే ఉండి. ఈ లోపల ఏంటంటే ఈ పైన ఎలా కట్టారనేది మీకు చూపించడం కోసం ఇదంతా నేను తీస్తూ ఉన్నాననమాట. యాక్చువల్‌గా అయితే లాస్ట్ ఇయర్ నాకు చూపించడానికి అసలు అవ్వలేదండి. ఎందుకంటే అంత చీకటిగా ఉంది. ఈసారి ఏంటంటే ఫుల్ లైటింగ్‌తో బాగా క్లియర్‌గా కనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపిచ్చింది. సో, ఇప్పుడు చూడడానికి కొంచెం క్లారిటీగా ఉందనమాట. అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకి, అలాగే చూసే ప్రేక్షకులకు కూడా ఆహ్, చాలా క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో, ఇప్పుడైతే కొంచెం ఖాళీ అయిందండి. నేను కూడా పూజ చేసుకొచ్చేసి అప్పుడు మళ్ళీ మనం వీడియోనైతే కంటిన్యూ చేద్దాం. కొర్లమిట్ట దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసుకొని, నేను అమ్మవారి దర్శనం కోసం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసానండి. చూసారు కదండీ! ఇప్పుడు క్లియర్‌గా కనిపిస్తుంది. నా వెనకాల చూస్తే అమ్మవారి అలంకరణ అంతా కూడా ఎంత చేశారనేది మీకు తెలుస్తది. ఎందుకంటే కొంచెం లోపలికెళ్ళి నేను చూపించలేదు. చాలా రష్ ఉంది. ప్లస్ ఏంటంటే ఇంకా అమ్మవారిని వీడియో తీయొచ్చా? తీయకూడదా? అని అంటే మామూలుగా అక్కడ గర్భగుడిలో ఉన్నప్పుడైతే వీడియో తీయకూడదని అంటారు. సో, అందుకని చెప్పేసి నాకు డౌట్ ఉండి నేనైతే వీడియో తీయలేదండి. తర్వాత ఇక్కడ ఈ టెంపుల్ చుట్టుపక్కలంతా కూడా స్ట్రీట్ షాపింగ్ లాగా పెట్టారనమాట. ఇవన్నీ మామూలుగా మనకి అక్కడ సిటీస్‌లోనే అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ పల్లెటూరులో కూడా ఈ తిరునాళ్ళలో కూడా ఇవన్నీ తీసుకొచ్చేసి మనకి సేల్ చేస్తూ ఉన్నారనమాట. తక్కువ ప్రైస్‌లోనే మనకి సేల్ చేస్తున్నారు. అలాగే ఐటెమ్స్ కూడా చాలా బాగున్నాయండి. అంటే వచ్చిన స్టార్టింగ్ రోజు ఎంత
వాళ్ళు మెటీరియల్స్‌తో వచ్చారు. వెళ్ళేటప్పుడు మొత్తం ఖాళీ అయిపోయి వెళ్ళారండి. అంత బాగా నేబర్ వాళ్ళైతే పర్చేజ్ చేస్తారనమాట. అంత బాగున్నాయి ఇవన్నీ కూడాను. సో, ఇంకో పక్క ఏంటంటే ఈ డాల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా తక్కువ కాస్ట్‌కే ఇచ్చారనుకోవచ్చండి. సో, ఇదండి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.